థైరాయిడ్ సమస్య ఉంటే మగవాళ్ళలో ఏదైనా ప్రమాదమా? సో థైరాయిడ్ సమస్య మగవాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళకి సంతానలేమి సమస్యలు కూడా వస్తాయా? హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. థైరాయిడ్ యూజువల్లీ ఆడవాళ్ళలోనే కామన్ గా చూస్తూ ఉంటామని, కానీ అది మగవాళ్ళల్లో ప్రాబ్లం ఉండదు అని అయితే డెఫినెట్లీ కాదు. సో మగవాళ్ళలో కూడా థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ తగ్గచ్చు, పెరగచ్చు. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండు కూడా మనం మగవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ నార్మల్ లెవెల్స్ లో ఉండదో, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, డెఫినెట్లీ స్పర్మ్ ప్రొడక్షన్ పైన కూడా ప్రభావం ఉంటుందన్నమాట. సో స్పర్మ్ ప్రొడక్షన్ కి మనకి మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా రిలీజ్ అవుతాయని జరుగుతుందండి. సో FSH, LH అనే హార్మోన్స్ మెదడు నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ అవి మనకి స్పర్మ్ ప్రొడక్షన్ కరెక్ట్ గా జరగడానికి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ కి TSH అనే హార్మోన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ TSH అనే హార్మోన్ ఈ FSH, LH హార్మోన్ స్ట్రక్చర్ చాలా సిమిలర్ గా ఉంటుంది. సో థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళలో TSH హార్మోన్ కొంచెం ఎక్కువ తక్కువ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అది FSH, LH హార్మోన్ లెవెల్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో దీని వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు, స్పర్మ్ మొటిలిటీ తగ్గచ్చు, స్పర్మ్ మార్ఫాలజీ ప్రాబ్లం అవ్వచ్చు అండ్ ఇవన్నీ కాకుండా కూడా వాళ్ళకి సెక్షువల్ డిస్ఫంక్షన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో థైరాయిడ్ సమస్య మగవాళ్ళలో ఉన్నా కూడా సెమెన్ పారామీటర్స్ ఆల్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే ఇది చాలా ఈజీగా కరెక్ట్ చేయగలం. సో కొన్ని సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో యూజువలీ థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేస్తాము. లేదు కౌంట్ మొటిలిటీ అనేది తక్కువ సెమెన్ అనాలిసిస్ లో ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ టెస్ట్ చేసుకోమని చెప్తూ ఉంటామండి. సో ఎవరికైతే హార్మోన్ ఎక్సెస్ లో ఉందో, అంటే ఓవర్ యాక్టివ్ గా ఉందో, వాళ్ళకి ఆ హార్మోన్ తగ్గించడానికి మనకు టాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎవరికైతే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉంది, హైపోథైరాయిడిజం ఉందో, వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లం అండి, కరెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ మెథడ్స్ ఉన్నాయి. యూజువలీ ఎవరికైనా కూడా మనకి స్పర్మ్ అనాలిసిస్ రిపోర్ట్ లో ప్రాబ్లం ఉంది అని చూస్తున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ యూజువలీ ఫస్ట్ టెస్ట్ చేస్తాం, బికాస్ అది చాలా ఈజీ టు ట్రీట్ అండ్ ఈజీ టు కరెక్ట్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ మెడికేషన్ తోనే దీన్ని మనం నార్మల్ లెవెల్స్ కి తెచ్చుకోగలం. థ్యాంక్ యూ.